Daily. Taste the Daily. ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు పులివెందుల సీఐ జె శంకరయ్య. వివేక హత్య కేసులో ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు స్టేట్మెంట్లు పాస్ చేశారంటూ చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు సీఐ జె శంకరయ్య. వివేక హత్య జరిగినప్పుడు ఆయన పులివెందుల సీఐగా ఉన్నారు. చంద్రబాబుకు పంపిన నోటీసుల్లో తనకు అసెంబ్లీలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య కోరారు. ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు శంకరయ్య. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై న్యాయ పోరాడడానికి సిఐ జోగి శంకరయ్య అయితే ఉపక్రమించారని చెప్పుకోవచ్చు. వైఎస్ వివేక హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను తాను ధ్వంసం చేసినట్లు, అలాగే మృతదేహాన్ని తరలించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో మీడియా సమావేశాల్లో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ కూడా తనను సాక్షిగా మాత్రమే పేర్కొంది కానీ నిందితుడిగా కాదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన పరువుకు భంగంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై శంకరయ్య పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు. తనకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు సీఎం చంద్రబాబుకు అయితే జారీ చేసినటువంటి ఘటన ఒక సంచలనమైనటువంటి ఒక ఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సిఐ స్థాయి అధికారి సాక్షాత్తు సీఎం కు ఒక లీగల్ నోటీసు అలాగే పరువు నష్టం దావా వేయడం నాకు తెలిసి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు శాసనసభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు ఆయన ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై ఓ సిఐ పరువు నష్టం దావా వేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు సిఐ శంకరయ్యకు తన న్యాయవాది ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపించారు. వైఎస్ వివేక హత్య ప్రదేశంలో ఆధారాలను తాను ధ్వంసం చేసినట్లు శాసనసభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆయన భావించిన నేపథ్యంలోనే ఈ నోటీసులను పంపించినట్లుగా శంకరయ్య అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య ప్రదేశంలో తాను రక్తం మరకలు తుడిచినట్లు అలాగే మృతదేహాన్ని తరలించినట్లు, పోలీసులు రాకముందే మృతదేహాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి అంత్యక్రియలకు తరలించేందుకు ప్రయత్నించినట్లు చంద్రబాబు శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ అయితే ఈ నోటీసులను పంపించడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ కూడా ఏనాడు తాను ఆధారాలు ధ్వంసం చేసినట్లు అభియోగం మోపలేదని చెప్పి సిఐ శంకరయ్య అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిబిఐ తనను సాక్షిగానే పేర్కొందని అలాగే ఆయన కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక హత్య ప్రదేశంలో ఆధారాలను ధ్వంసం చేసినందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తనకు సిఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారనేది చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన కోర్టు ద్వారా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తాను ఇప్పటికీ సిఐగానే ఉన్నానని, తనపై నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు 2 రోజుల్లో శాసనసభలోను అలాగే మీడియా ముఖంగాను తనకు క్షమాపణలు చెప్పాలని సిఐ శంకరయ్య డిమాండ్ చేస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు చంద్రబాబు 1,45,00,000 నష్టపరిహారంగా కావచ్చు, అలాగే పన్ను నష్ట దావా చెల్లించాలని చెప్పి కూడా ఆయన కోరుతున్నారు. లేకపోతే ఆయనపై న్యాయపరమైనటువంటి చర్యలు ముందుకు వెళ్తానని చెప్పి కూడా సిఐ శంకరయ్య ఆ నోటీసుల్లో తేల్చి చెప్పారు. అయితే శంకరయ్య క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలను శాసనసభ రికార్డుల నుంచి కూడా తొలగించాలని చెప్పి సిఐ శంకరయ్య స్పీకర్ అయ్యన్న పాత్రులను కోరిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే రాష్ట్రంలో పోలీసు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు శంకరయ్య. కాబట్టి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను
రికార్డుల నుంచి కూడా తొలగించాలని అయ్యన్న పాత్రుడును కోరిన పరిస్థితి ఉంది. ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి కూడా నివేదించాలని సిఐ శంకరయ్య కోరారు. తనకు క్షమాపణ చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశించాలని ఆయన స్పీకర్ ను కూడా కోరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే వివేక హత్య కేసులో మొదటి నుంచి ఉన్నటువంటి శంకరయ్యను సిఐ శంకరయ్యకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన కర్నూలు రేంజ్ ఆఫీసు విఆర్ లోనే ఇంకా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇంతవరకు పోస్టింగ్ అనేది ఇవ్వలేదు. ఇవ్వకపోగా ప్లస్ ఇట్లా సీఎం చంద్రబాబు తనపై వ్యాఖ్యలు చేసి తనను చేయని తప్పును చేసినట్లుగా మాట్లాడడంపై ఆయన కలత చెందిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేసి ఒక సీఎం పైనే ఇట్లా పోరాటం చేసేందుకు ఒక సిఐకి ఒక నోటీసు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో రాజకీయాల్లో కూడా ఇది మొదటిగా చెప్పుకోవచ్చు. ఒక సిఐ అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సీఎం ని డైరెక్ట్ ఢీ కొనడం మాత్రం ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి చూడాలి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుంది, ఈ అంశం ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్, అంటే రాజకీయంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు టీడీపీ శ్రేణులు స్పందించే అవకాశం ఉందా? స్పందించారా ఇప్పటివరకు? యాక్చువల్ గా 18వ తారీఖు నోటీసులు పంపించడం జరిగింది. అయితే చాలా ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది ఈ అంశము. సో ఈ నేపథ్యంలో మరి సీఎంఓ ఆఫీస్ కానీ లేదంటే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి కానీ ఎటువంటి సమాధానం ఇస్తారు ఈ నోటీసులకు సంబంధించి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అలాగే అసెంబ్లీ రికార్డులో నుంచి తన వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి చంద్రబాబు కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ పెద్దలు కానీ ఎవరైనా స్పందిస్తారా శంకరయ్య చేసినటువంటి నోటీసులు కావచ్చు అలాగే ఆయన పరువు నష్టం దావా వేసినటువంటి నోటీసులు కావచ్చు మరి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. అసలు ప్రభుత్వం ఇంతవరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల అనంతరము సిఐ శంకరయ్యకు సంబంధించినటువంటి నోటీసులపై స్పందించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీడియాకు బహిర్గతం అయిన నేపథ్యంలో మరి ఈ రోజు టీడీపీ పార్టీ నుంచి కూడా ఎవరైనా ఖండిస్తూ లేదంటే దానికి ఒక వివరణ ఇస్తూ ఏమైనా చూస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఇంకా వైఎస్ యొక్క హత్య కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా నిందితులు ఎవరు అనేది కూడా తెలియని నేపథ్యంలో అయినా కూడా వాళ్ళందరూ నిందితులుగా పేర్కొనబడినటువంటి అందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి సిఐ శంకరయ్య నిందితుడిగా పేర్కొంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ ఖండించినటువంటి పరిస్థితి. మరి సిబిఐ కూడా తనను ఇంతవరకు నిందితుడిగా పేర్కొనలేదు, ఓన్లీ సాక్షిగా మాత్రమే పేర్కొనింది. మరి సీఎం చంద్రబాబు ఏ విధమైన ఆధారాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా సిఐ శంకరయ్య వాదనగా కనిపిస్తోంది. లేదంటే ఈ అంశాన్ని ఇంకా కోర్టులోనే తేల్చుకుంటారా శంకరయ్య లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సందీప్, థాంక్యూ రామచంద్ర.